నమస్తే అండి. నేను మీ డాక్టర్ జాహ్నవి పెనమల్లి, ఆబ్స్ట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. తరచుగా గర్భవతులు మన దగ్గరికి కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అనే ఇబ్బందితో వస్తూ ఉంటారు. ఇది చాలా కామన్. 40-50% ఆడవాళ్ళలో, ప్రెగ్నెంట్ వాళ్ళలో మనం చూస్తూ ఉంటాం. కొంతమంది అనుకుంటూ ఉంటారు ప్రెగ్నెన్సీకి ముందు ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళలోనే ఉంటుందని. అలా ఏముండదు. మెయిన్గా ప్రెగ్నెన్సీలో మనకి ప్రొజెస్ట్రాన్ అనే ఒక హార్మోన్ ఉంటుందండి. అది ప్రొటెక్షన్ హార్మోన్. ప్రెగ్నెన్సీని త్రూ అవుట్ టర్మ్ వర్క్ మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ హార్మోన్ ఏం చేస్తుంది అంటే బవల్ మూమెంట్స్ని తగ్గించేస్తుంది, అలానే డైజెషన్ని స్లో చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే బవెల్ లోపల ఫుడ్ అలానే ఉండిపోయి వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో హార్డ్ స్టూల్స్ లాగా ఫామ్ అవుతాయి. అంతేకాకుండా టర్మ్కి వచ్చేసరికి ప్రెగ్నెంట్ యూట్రస్ ప్రెషర్ మొత్తం రెక్టమ్ మీద పడుతుంది. దానివల్ల కూడా కాన్స్టిపేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే ఫిజికల్ యాక్టివిటీ అంతా ఆపేస్తారు. దానివల్ల ఇంకా కాన్స్టిపేషన్ రావచ్చు. ఇంకా స్ట్రెస్, వీటి వల్ల మనకు కాన్స్టిపేషన్ వస్తుంది. అయితే పేషెంట్స్ ఎలాంటి ఇబ్బందులతో మన దగ్గరికి వస్తారు? దీనివల్ల వారానికి 3 కంటే 2 సార్లు మాత్రమే మోషన్ పాస్ చేస్తారు. ఇంకా మోషన్ పాస్ చేసేటప్పుడు పెయిన్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే హార్డ్ స్టూల్స్ ఉంటాయి కాబట్టి. అలానే వాళ్ళకి ఎక్కువ ఈ హార్డ్ స్టూల్స్ వల్ల స్ట్రెయిన్ చేయడం వల్ల యానల్ ఫిషర్స్ లాంటివి రావచ్చు. అలానే ఫుడ్ బయటకు వెళ్ళకపోవడం వల్ల బ్లోటింగ్ సెన్సేషన్, గ్యాస్ట్రైటిస్ లాంటివి కూడా ఉంటాయి. సో దీనివల్ల కాంప్లికేషన్స్ ఏముండొచ్చు అంటే యానల్ ఫిషర్స్, పైల్స్, హెమరాయిడ్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. టర్మ్లో పేషెంట్స్ ఎక్కువ స్ట్రెయిన్ చేయడం వల్ల ప్రీటర్మ్ లేబర్ లాంటివి అవుతాయి. సో మనం ఏం చేయాలి? డూస్ అండ్ డోంట్స్. ఫస్ట్, పేషెంట్ ఎక్కువ శాతం వాటర్ తీసుకోవాలి. ప్రెగ్నెంట్ లేడీ ఎప్పుడు కూడా 4 to 5 లీటర్స్ వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. అలానే డైట్లో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉండే ఫుడ్ తీసుకోవాలి. అంటే వాటర్ రిచ్ ఫ్రూట్స్ లైక్ వాటర్ మిలన్, మ్యాంగో, యాపిల్ ఇలాంటివి తీసుకోవాలి. అండ్ వెజిటేబుల్స్ లైక్ బీన్స్, హోల్ గ్రెయిన్స్, కుకుంబర్, కీరా చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ఇలా డైట్ చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అంతేకాకుండా ఇలా డైట్ చేంజెస్తో తగ్గలేదు అంటే మీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కలవాలి. లాక్సేటివ్స్, స్టూల్ సాఫ్ట్నర్స్ లాంటివి ఉంటాయి, అవి వాడితే తగ్గుతుంది. థ్యాంక్ యూ.